చాలా మంది యువత అంతా కూడా డ్రగ్స్తో చాలా మంది పాడైపోతున్నారు. ఇట్లయితే మనకు తర్వాత ఫ్యూచర్లో ఇప్పుడు మనకు కొటేషన్ ఉంటుంది, నేటి బాలలే రేపటి పౌరులు. అంటే మనకు ఇప్పుడే మనం అందరం కూడా యువత అంతా కూడా ఏంటి డ్రగ్స్ వల్ల అంటే ఈ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల యువత అంతా కూడా చెడిపోతుంది. అంటే ఫ్యూచర్లో మనకు మంచి పౌరులు అనేవాళ్ళు లేకుండా పోతారు. కాబట్టి ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా కూడా ఇంజెక్షన్ ద్వారా కానివ్వండి మరేంటి మత్తు పదార్థాలు ఏదో ఒక రూపంలో పిల్లలందరూ కూడా తీసుకున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా ప్రతి స్కూల్లో కూడా స్కూల్స్లో కానివ్వండి కాలేజెస్లో కానివ్వండి ఎక్కడ చూసినా కూడా అంతా కూడా డ్రగ్సే. ప్రతి చోట కూడా నేను ఈ మధ్య కొన్ని విలేజెస్లో చూసినాను, అందరూ కూడా ఏంటంటే డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. 11-12 వరకు రోడ్ల మీదనే తింటున్నారు వాళ్ళు. వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళని ఏం అనడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియని మత్తులో ఉంటున్నారు. వాళ్ళు 24 గంటల మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితికి వెళ్ళిపోతుందంటే వాళ్ళంతా కూడా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇట్లా అందరూ డ్రగ్స్ తీసుకుంటూ పోతుంటే తర్వాత ముందు ముందు యువత అనేటువంటి వాళ్ళు అంటే మంచి దేశానికి నాయకులు అంటే మీరు ఫ్యూచర్లో ఏమవుతారని తెలియదు. కాబట్టి మంచి మంచి నాయకులను కానివ్వండి, గొప్ప గొప్ప ఆఫీసర్స్ని కానీ మంచి మంచి లీడర్స్ని అందరికీ కూడా మనం కోల్పోయే అవకాశం అనేటువంటిది ఉంది. అంటే ఒక తరం అనేటువంటిది మొత్తం అంతమైపోతుంది. కాబట్టి అవన్నీ కూడా ఉండొద్దన్న ఉద్దేశంతో మన కమిషనర్ మేడం గారు ఈ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా మన ఏంటి తెలంగాణ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ అనేటువంటి అరేంజ్ చేయడం జరిగింది. ఆ విధంగానే మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటికి అడిక్ట్ కాకుండా ఉండడం కోసం ఈ డ్రగ్ అబ్యూస్ తర్వాత యాంటీ ర్యాగింగ్, ఇప్పుడు ఇంతకుముందు ర్యాగింగ్ అనేటువంటిది చాలా ఘోరంగా ఉండేది. దానివల్ల చాలా మంది చదువుకోవడానికి కాలేజెస్కి వెళ్ళడానికి కూడా చాలా మంది భయపడేవాళ్ళు. కానీ ఎప్పుడైతే యాంటీ ర్యాగింగ్ సెల్ అనేటువంటిది వచ్చిందో దాని ద్వారా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేటువంటిది వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మనం ర్యాంక్ చేయడం ద్వారా కాకుండా స్నేహంగా ప్రతి ఒక్కరు ఫ్రెండ్షిప్ మాట్లాడతారు. మనకు ఎకనామిక్స్ హెడ్ సార్, డిపార్ట్మెంట్ హెడ్ సార్ on the layers and on the layers. My dear students, I think మీ అందరికీ వెళ్ళే టైం అనుకుంటా కొంత ఆగబట్టి పెట్టినట్టున్నాను. ఎనీవే మీ అందరికీ అవగాహన ఉంది డ్రగ్స్ మీద, తర్వాత యాంటీ ర్యాగింగ్ మీద. కాకపోతే మన చట్టాల మీద అవగాహన రావాల్సినటువంటి అవకాశం ఉంది. అంటే తప్పనిసరిగా మన చట్టం అనేది అవగాహన ఉండాలి. సో ఆ అవగాహన కార్యక్రమానికి గాను మేము అతి త్వరలో లాయర్లను అయితే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మీకు కౌన్సిలింగ్ చేయడానికి లేదా వాళ్ళ యొక్క సలహాలను అందించడానికి వాళ్ళని తీసుకొచ్చి ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం. అందులో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ కండి. ఆ రోజు మీరు పొందేటువంటి జ్ఞానాన్ని, మీరు పొందినటువంటి ఆ విజ్ఞానాన్ని నలుగురికి పంచండి, బాగుండండి, అందరి చేత మంచి వాళ్ళు అనిపించుకోండి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి. అంతే నేను చెప్పదలుచుకున్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన విద్యార్థులని అవగాహన కలుగుతున్నటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మన ప్రధాన వక్త అయినటువంటి డాక్టర్ సుమలత మేడం గారు సభను ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారు. NSS program officer Sudarshan sir and the director sir HOD of economics and political science Lavanya madam and my dear colleagues, my dear students. ఈరోజు మనము ఒక చాలా గొప్ప ప్రోగ్రామ్ని డిగ్రీలో కాలేజ్ ఎడ్యుకేషన్ అని మనకి హైదరాబాద్లో కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లాగా డిగ్రీ వాళ్ళకి కమిషనరేట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని చాలా పెద్ద మొత్తంలో లాంచ్ చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప పరిణామం. మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే మీకు డిగ్రీలో ఈ ప్రోగ్రామ్ మీకు అంటే స్టార్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకి సోషల్ మీడియా ద్వారా కానీ పేపర్లో కానీ చూస్తూ ఉంటే చాలా జరుగుతున్నాయి, ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. అవన్నీ చూస్తుంటే అసలు దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని యాంటీ ర్యాగింగ్ కమిటీ కానీ డ్రగ్స్ అబ్యూసెస్ కానీ ఇవన్నీ ఎట్లా ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఇది ఎవరు అసలు రూపుమాపాలి, తీసివేయాలి అని అనుకుంటే మన
డిపార్ట్మెంట్ అనేది ఏ డిపార్ట్మెంట్ చేయలేని పనిని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా సులభంగా చేయగలరు. ఎందుకు అని అంటే మీరు ఉన్నారు కాబట్టి మీతో ఏదైనా సక్సెస్ అవుతుంది. మేడం చెప్పినట్టు ఏమన్నారు మేడం? ఈరోజు ఏమని చెప్పారు? చెప్పండి చెప్పండి ఏం చెప్పారు మేడం? నేటి బాలలే రేపటి పౌరులు. మీరు యూత్ కాబట్టి మన భారతదేశంలో యూత్ చాలా ఎక్కువగా ఉంది. ఏదైనా కూడా సక్సెస్ కావాలన్నా, ఏదైనా అంటే ఎక్కువగా ఇది కావాలన్నా, నష్టం జరగాలన్నా, లాభం జరగాలన్నా యూత్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది, ఈ యూత్ అనేది మనము యూత్లో వెళ్తే బాగుంటుందని చెప్పేసి మనకి హైయర్ ఎడ్యుకేషన్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి ఒక సెల్ ఉంది, యాంటీ ర్యాగింగ్ కమిటీ కానీ, ఎన్ఎస్ఎస్లో కానీ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయడం అనేది ఈరోజే స్టార్ట్ అయింది. కాబట్టి ఫ్యూచర్లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎట్లా అవన్నీ చేయాలి, అసలు డ్రగ్స్ అంటే ఏంటి, అసలు ర్యాగింగ్ అంటే ఏంటి. మనకి ర్యాగింగ్ అనేది కొన్ని ఇయర్స్ బ్యాక్ చాలా ఉండేది, ఇప్పుడు ర్యాగింగ్ లేకుండా పోయింది. కానీ యాంటీ ర్యాగింగ్ కమిటీ వచ్చి నుంచి మన కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజెస్ కావచ్చు, ఇంటర్మీడియట్స్, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని ఇన్స్టిట్యూషన్స్లో మనకి ర్యాగింగ్ అనేది లేకుండా పోయింది. కాబట్టి మీరు అదృష్టవంతులు. మీకు చాలా ఇయర్స్ బ్యాక్ ర్యాగింగ్ అనేది చాలా దారుణంగా ఉండేది. ఫస్ట్ ఇయర్లో మీరు రాగానే మీకు ర్యాగింగ్ చేసేవాళ్ళు, అంటే కాలేజ్కి రాగానే చాలా భయం అయ్యేది. కానీ ఇప్పుడు అలాంటి రోజులు లేవు. సిస్టర్స్ బ్రదర్స్ లాగా మిమ్మల్ని వెల్కమ్ చెప్పడం జరుగుతుంది మీ తోటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఇంకా ఏమైంది, డ్రగ్స్ అనేది ఎక్కువగా మనకి ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లలో జరుగుతుంది. ఎందుకంటే ఏజ్, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోగానే డిగ్రీ ఏజ్కి వస్తారు కాబట్టి ఆ ఏజ్లో ఏదైనా కూడా అట్రాక్ట్ అవుతారు కాబట్టి తొందరగా డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు. చాక్లెట్స్లో ఇవ్వడం కానీ, ఇంజక్షన్లో కానీ, ఇంకా ఏదైనా డిఫరెంట్ వేరియేషన్స్లో వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని మన స్టేట్ వాళ్ళు కానీ కొంతమంది వ్యక్తులతోని ఆ బిజినెస్ కోసం, అక్రమమైన బిజినెస్ డబ్బులు సంపాదించడానికి కోసం మిమ్మల్ని పావులాగా వాడుకుంటున్నారు. కాబట్టి మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండాలంటే మీరు గట్టిగా అసలు అట్లాంటి వాటికి అలవాటు పడకుండా ఉండాలి. ఒక ఇన్సిడెంట్ జరిగింది, కొన్ని ఏమైందంటే మీకు తెలిసి ఉండొచ్చు, తెలకపోవచ్చు. ఐఐటి అనేది ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ ఉంది. అందులో ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోగానే మీకు డిగ్రీలో ఇటు డిగ్రీ కాలేజ్కి వస్తారు కొంతమంది స్టూడెంట్స్, ఎంపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేయాలంటే ఐఐటికి వెళ్తారు. అక్కడ ఐఐటి ఖరగ్పూర్లో వచ్చిన స్టూడెంట్ అంత మంచి స్టూడెంట్, 99-100% రావాలి. ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ రావాలి, దానికి వేరే ఎగ్జామ్ ఉంటుంది, అందులో చాలా మెరిట్ ఉండాలి, టాప్ లెవెల్లో ఉండాలి, పై మార్క్స్ రావాలి. అలాంటి మెరిట్ స్టూడెంట్స్ డ్రగ్స్కి అలవాటు పడి మొత్తం జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మనకు యూట్యూబ్లో కూడా వచ్చింది అతన్ని. నేను అసలు మా పేరెంట్స్ని, అసలు పేరెంట్స్ చెప్తే కూడా వినలేదు, ఫ్రెండ్స్ చెప్తే వినలేదు, ఫ్యాకల్టీ చెప్తే వినలేదు. అతను కాలేజ్ డ్రాప్ అవుట్ అయిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో చేసి అంత సర్వస్వం కోల్పోయిన తర్వాత అతను రియలైజ్ అయ్యి అప్పుడు ఒక వీడియో యూట్యూబ్లో ఒక వీడియోని రిలీజ్ చేసింది. మీరెవ్వరు కూడా అలాంటి వాటికి అట్రాక్ట్ కాకండి, డ్రగ్స్కి అట్రాక్ట్ కాకండి. నా జీవితాన్ని మొత్తం నాశనం చేసుకున్నాను, మా పేరెంట్స్ చెప్తే కూడా నేను వినలేదు, ఫ్రెండ్స్ చెప్తే కూడా వినలేదు. అతను ఈరోజు అంటే ఒక ₹1 కోటి ప్యాకేజీలో ఉండేవాడు. అతనికి ప్లేస్మెంట్ వచ్చేది, మంచి కంట్రీలో వెళ్ళి అతను జాబ్ చేసేవాడు. అతని లైఫే 3 ఇయర్స్లో వేరే అయ్యేది. ఆ 3 ఇయర్స్లో ఆయన లైఫ్ పోగొట్టుకున్నాడు ఈ ఎడ్యుకేషన్ టర్మ్లోనే. కాబట్టి ఒక్కసారి చేసిన తప్పుని మనం దాన్ని సరిపెట్టుకోవడానికి చాలా ఇయర్స్ పడుతుంది. మంచికి బాగుంటుంది, కానీ చెడిపోయిన తర్వాత ఒకసారి మనకి ఒకటి డ్రగ్స్ తీసుకున్న తర్వాత మనకు అసలు ఏం అర్థం కాదు, పిచ్చోళ్ళలా అయిపోతాం కాబట్టి మైండ్ అంతా పాడైపోతుంది. కాబట్టి ఎవరు చెప్పినా మనకు అర్థం కాదు. కాబట్టి ఇంకా మనంతా లైఫ్ అయిపోయినట్టే ఉంటుంది. కాబట్టి అసలు లైఫ్ పాడవక ముందే మీరు మంచి జాగ్రత్తగా ఉండి మంచి స్పిరిచువల్ వాటి మీద కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఎక్సర్సైజులు కానీ, ఎడ్యుకేషన్ మీద కానీ, టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేసి ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఇలాంటివన్నీ మనతోనే అవుతుంది. ఎంత మేమంతా కాలేజ్ లెవెల్లో ఫ్యాకల్టీ కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్స్ కానీ ఎవరు ఏం చేసినా మీరు తలుచుకుంటేనే అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అవేర్నెస్ చాలా ఉంటాయి. మీకు ఎట్లా చేయాలి, ఎట్లా అవాయిడ్ చేయాలి అనేటివి
కూడా చాలా ఫ్యూచర్లో మేము పెడతాము అవేర్నెస్ ప్రోగ్రామ్స్. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకోండి. పేరెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు. ఇందాక చెప్పిన కదా ఇన్సిడెంట్, వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి ఎన్ని ల్యాక్స్ పెట్టి చదివించారు. కానీ లాస్ట్కి వాళ్ళ పేరెంట్స్ని కూడా అతను క్షమించమని చెప్పాడు, కానీ అయిపోయిన జీవితాన్ని ఎవరు మార్చలేదు. కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయింది. అట్లాంటి జీవితాలు చాలా ఉన్నాయి, బయటకి రాని జీవితాలు. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఎలాంటి వాటికి అలవాటు పడకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను. విద్యార్థులు మీరు ఒకటి గమనించాలి. ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్ బారిన పడితే మీ జీవితాలే నాశనం అయిపోతుంది. కొంతమంది మనకు తెలియకుండానే మనల్ని మోసం చేస్తున్నారు. అంటే చాక్లెట్స్లోనో లేకపోతే ఇంకో స్వీట్స్ లాగానో తీసుకొచ్చి ఇచ్చి ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళండి, లేకపోతే మీరు తినండి. కొంతమంది మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అలవాటైతే కొన్ని కేపులలో కూడా చూసినాం మనం. ఇక్కడ మన భీమ్గల్లో కూడా కేపులలో కూడా చాలామంది జరిగినాయి. ఎలా అంటే అక్కడికి వెళ్ళి టీ తాగడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి అక్కడ స్వీట్ లాగానో లేకపోతే సిగరెట్ లాగానో దాంట్లో తీసుకొని పడుతున్నారు, డ్రగ్స్ను వినియోగిస్తున్నారు. అంటే ఒకవేళ మీరు అట్లాంటి డ్రగ్స్ని ఎక్కడైనా మోసి సరఫరా చేసినా ఎవరికైనా ఇచ్చినా మీ యొక్క భవిష్యత్తు నాశనం అవుతుంది. మీరు తిన్నా కానీ ఒక సైకోలాగా మారుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బంగ్లాదేశ్లో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఇష్టం వచ్చినట్టుగా మీ యొక్క మైండ్ అనేది మీ ఆధీనంలో ఉండదు అలాంటివి తీసుకుంటే. కాబట్టి అలాంటి పొరపాటు చేయకుండా మీరు మీ యొక్క జీవితాన్ని మంచి అంటే ఊహాత్మకంగా మీరు మంచి లైఫ్లో మీరు మంచి సెట్ అయ్యేటట్టుగా మీ జీవితాన్ని సెట్ చేసుకోండి. అలాంటి వాటికి దూరంగా ఉంటాయి. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మా విద్యార్థులను ఉద్దేశించి చాలా బాగా చెప్పారు. తర్వాత కొన్ని వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. మేడం చెప్పినట్టు చాలామంది తన యొక్క భవిష్యత్తు నాశనం చేసుకొని ఇప్పుడు బాధపడుతున్నారు. చాలా మంది ఇంజనీరింగ్ కాలేజ్లలో చాలా మంది డ్రగ్స్ Yes, వచ్చేసి ఎంపీసీ వాళ్ళు ఉంటే ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్తే ఇంకా డ్రగ్స్ అంటే సైలెన్స్గా వాళ్ళు సప్లై చేస్తున్నారన్న. కాబట్టి మీ చేతుల్లోనే ఉందండి. కాబట్టి ఇప్పటి కూడా మీరు ఎక్కడ కూడా తీసుకోవడం ఫ్యాకల్టీ మేము వస్తాము, మాకేం అంటే మాకు బాధగానే ఉంటుంది. కానీ ఎక్కువ సఫర్ అయ్యేది ఎవరు? మీరే కదా. కాబట్టి ఆలోచించుకోండి. మీలో ఎంతమందికి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది? స్పోర్ట్స్ ఆటలు ఎంతమంది ఆడతారు? గర్ల్స్ బాయ్స్ ఎవరైనా సరే ఇక్కడ జెండర్ డిఫరెన్సెస్ ఏం లేవు. అందరూ ఆటలు ఆడే వాళ్ళు ఎంతమంది? ఆటలు ఆడే వ్యక్తికి అలవాట్లు ఎప్పుడు మంచిగానే ఉంటాయి. ఎప్పుడు కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి. లైఫ్లో ఏదో ఒక స్పోర్ట్స్ని మాత్రం కంపల్సరీ ఉంచుకోండి. ఏది ఇష్టం ఉంటే ఆ స్కిల్ని మీరు డెవలప్ చేసుకోండి. ఏదైనా పర్లేదు, ఏదైనా స్పోర్ట్ మాత్రం మీ జీవితంలో ఉండాలా. ఫిట్గా ఉండాలి. ఎవరన్నా ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉండాలంటే మంచి ఫుడ్ తినాలి, జంక్ ఫుడ్ తినద్దు. మంచి ఫుడ్ తినాలి ఫస్ట్. జంక్ ఫుడ్ అంటే ఎక్సైజ్ ఏంటి? ఇంకేదే కాదు ఎక్కువ